కికి ఎక్కడికి? హాయ్ షాపింగ్ కాదు, కూరగాయలకి. అరే షాపింగ్, ఆడపిల్లలాగా షాపింగ్ షాపింగ్ అని తగులుకున్నా ఇంద్ర. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే వీడియో అనమాట. సో నాకు ఇప్పటికీ పోస్ట్ చేయడానికి అవుతుంది, బికాజ్ వీడియో షూట్ చేయడం ఒక ఎత్తు అండ్ ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో పిల్లలు సైలెంట్గా ఉండాలి, లేదంటే వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు మాత్రమే నాకు పాసిబుల్ అవుతుంది. సో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు లేదంటే పడుకున్నారు అన్న టైంలో బయట నుండి ఏదో ఒక సౌండ్స్ అనమాట. సో అందుకే కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. నాకు పాసిబుల్ అయినప్పుడు మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను. మాకేంటంటే ఇక్కడ ట్యూస్డే అండ్ సాటర్డే ఈ 2 days కూరగాయల మార్కెట్ ఉంటుందన్నమాట. సో సరదాగా మేము కూడా కిందకు వచ్చాను, లేదంటే మా హస్బెండే తెస్తూ ఉంటాడులేండి. ఇంక ఈసారి ఎందుకు నేను కూడా వచ్చాను, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఇంక అందుకని దిగామన్నమాట. చూశారు కదా ఇందాక మా దర్శిత్ షాపింగ్ 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 ఇదే గొడవ, లేదంటే వాటర్ ఫాల్ షాపింగ్, ఈ రెండు తప్పవన్నీ. ఎక్కడికి తీసుకువెళ్ళినా ఎంత గొడవ చేస్తాడో. లేదు ఇక్కడికి తీసుకొచ్చాము అంటే లేదు వాటర్ ఫాల్కి వెళ్దామని గొడవ. అసలు వాడిని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. అంటే పిల్లలతో కింద కొంతసేపు ఆడుకుంటాడులేనా అలా ఉంచినా కూడా ప్రాబ్లమే అవుతుంది. పైకి రానని ఎంత గొడవ చేస్తాడు, అసలుకి కిందంతా పడి ఏడుస్తా అలా చేస్తాడు. మాకైతే దర్శిత్తో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కూడా దర్శిత్ని పైకి తీసుకువెళ్ళడానికి ఆ రోజు మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అప్పటికి వాడి సాటిస్ఫాక్షన్ కోసం చాలాసేపే ఉన్నాము. పాపం నిహిరాకి అప్పటికి నేను ఫుడ్ కూడా పెట్టలేదు. సో సర్లే కొంతసేపు వీడు ఏడుస్తున్నాడు ఆడుకుంటాడులే అని ఉన్నాము. కానీ వాడు ఇంకా అలానే అక్కడే ఉండాలని గొడవ. సరే పక్కన పిల్లలతో ఉన్న ఆడుకోరా అంటే అలా ఆడుకోడు. మనోడికి మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, అన్నీ ఎక్కువే. సరే పైకి వెళ్ళి బాలు బ్యాట్ తీసుకొచ్చుకుందాం రారా అంటే అలా రాడు. మళ్ళీ కిందకి తీసుకురామేమో అని వాడి డౌట్ అనమాట. సో చాలా ఇబ్బంది చేస్తున్నాడు ఈ మధ్య అయితే. ఇంక వీడి బాధ భరించలేక మా వారైతే తీసుకువెళ్ళి నెయిల్ టపాసులు ఉంటాయి కదా, అవైతే కొనిచ్చి తీసుకొచ్చారు. అవి కూడా ఒక 5 నిమిషాల్లో కొట్టేసి చక్కగా కూర్చున్నాడు అనమాట. సరే పైకి వెళ్దాం రారా అంటే అలా రావట్లేదు. ఇక్కడేం పాప ఏడుస్తుంది. పాపం వేరే పాప వచ్చి జస్ట్ కిస్ పెట్టుకుందామని వస్తే ఇది వాళ్ళని చూసి భయపడి ఇది ఏడుస్తుంది. టూ మచ్ హారబుల్ వీళ్ళిద్దరితో అయితే. ఇంకా ఎలాగో ఏడ్చినా పర్లేదులేని ఇంక పైకైతే తీసుకొచ్చాము. మళ్ళీ వెళ్దాంలే రారా అని చెప్పని ఏదో ఒకటి చెప్పి పైకైతే తీసుకొచ్చాము. ఇంకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నే భరించాడు పాపం. మళ్ళీ కిందకి వెళ్దాం అది ఇది అని చాలాసేపు ఏడ్చాడు. ఇంకా కొంతసేపు వాడికి టీవీలో ఆ కార్టూన్ ఛానల్ అవి పెట్టి మేనేజ్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ ఆ రోజు సాటర్డే కదా, మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ అనమాట. నైట్ ఫుడ్ తినరు. సో దానికి టిఫిన్ చేద్దామని చెప్పని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా నాకు కిచెన్లో పని ఉంది కదా అని చెప్పని తనే నిహిరాకి స్నానం అవన్నీ చేయించాడనమాట. సో నిహిరా కూడా వాళ్ళ నాన్నతో బాగుంటుంది అనమాట. వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. సో దర్శిత్ ఈ మధ్య కొంచెం గారాభం ఎక్కువైపోయి ఏదన్నా అనాలంటే ముందే ఏడ్చేస్తున్నాడు. ఏదన్నా అంటే నువ్వు నన్ను అరుస్తున్నావు అంటున్నాడు. వాడితో అయితే టూ మచ్ అసలుకి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. కోపం వస్తుంది, అట్ ది సేమ్ టైం నవ్వు వస్తుంది. అలా చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ పెట్టానంటే నేను ఆల్రెడీ చట్నీ చేయడం స్టార్ట్ చేశాక నిదానంగా వచ్చి నాకు వద్దులే అని అయితే చెప్తున్నారు. సో నాకంటే మార్నింగ్ రైస్ ఉంది, సో నాకు సరిపోతుంది. దర్శిత్కి ఎలాగో చేయాలి, ఇంకా ఎలాగో స్టార్ట్ చేశాను కదా తినేసే అని అయితే చెప్తున్నాను. ఇంకా కన్విన్స్ చేశాను. సర్లే అని చెప్పని అన్నారనమాట. స్టార్ట్ చేశాక వద్దంటే ఎలా ఉంటుందండి, మళ్ళీ చేశాక వేస్ట్ అయిపోతుందని అదొక బాధ. సో అదనమాట. ఇంక ఇక్కడైతే పల్లీ చట్నీ చేస్తున్నాను. సో నార్మల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఇంకా ఆ రోజు దోశ అయితే వేసానమాట. ఆలోపు కిచెన్లోకి నిహిరా వస్తా కాళ్ళ దగ్గర ప్యాంటు పట్టుకొని లాగుతూ ఉండింది. ఇంకా మా హస్బెండ్ ఏమో అక్కడ రిమోట్ కోసం వెతుకుతున్నారు. సౌండ్ ఎక్కువ వస్తుంది, నేనేమో ఇక్కడ వీడియో చేసుకుంటున్నాను, ప్లీజ్ తగ్గించంటే రిమోట్ కనిపించలే. మనోడు దర్శిత్ రిమోట్లు కూడా దాచి పెడతాడు. వాడికి కావాల్సిన ఛానల్ పెట్టకపోతే తీసుకెళ్ళి దాచిపెడతాడనమాట రిమోట్ కనిపించకుండా. అలా చేశాడనమాట ఆ రోజు. రిమోట్ కూడా కనిపించలేదన్నమాట.
పాపం వాళ్ళ నాన్న ఎంత బ్రతిమలన్నా కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు. ఇంక అందుకని చెప్పని నేను దగ్గరికి పిలిచి కొంచెం ప్యాంపర్ చేశాను. ఇంకప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు. బెడ్రూమ్లో దాచిపెట్టాడు. సో అంతా వెతికాము, బట్ ఎక్కడ కనిపించలేదు. మామూలుడు కాదు అసలు. బెడ్రూమ్లో పిల్లో కింద దాచిపెట్టాడు. అదనమాట సంగతి. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శిత్ ఇప్పుడు నేను అరిచాను అనుకోండి, నేనే దగ్గరికి తీయాలి వాడిని. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి తీస్తే అస్సలు ఒప్పుకోడు. ఎవరు అరిస్తే వాళ్ళే దగ్గరికి తీసి వాడిని సముదాయించాలన్నమాట. సో అదే వాడి కాన్సెప్ట్. ఇంకా మైండ్లో అలానే ఫిక్స్ అయ్యాడు. బై ది వే, మీలో ఎంతమందికి దోశలు ఇష్టమో కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి దోశలు అంటే. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టంగానే ఉంటుంది. ఇడ్లీ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటారు, కానీ దోశ అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది కదా. అందులోనూ క్రిస్పీగా ఉంటే చాలా బాగా ఇష్టం అనమాట. మాకేంటంటే ఇక్కడ స్టోర్ బియ్యం కూడా టూ మచ్ కాస్ట్ అనమాట. ఇంకా అందుకే 1-2 కేజీలు కొన్నా కూడా 1-2 కేజీలు ఏం కొంటాంలే అని చెప్పని ఇంకా నేను నార్మల్ రైసే, మేము వాడుకునే రైసే యూస్ చేస్తాను. ఒకసారి ఇంటి దగ్గర నుండి అమ్మ పిండి పంపించింది, పిండి ఆడిచ్చి. సో అది వేస్తే ఏంటంటే నాకు దోశలు అట్లు అంటారు కదా, మెత్తగా ఉంటాయి, అలా వస్తున్నాయి అన్నమాట. అది మా హస్బెండ్కి నచ్చట్లేదు. ఇంకా అందుకని చెప్పని మేము వాడుకునే రైసే కేజీ 73-74. సో ఇంకా అవే యూస్ చేస్తాను. స్టోర్ బియ్యం ఏంటంటే కిలో 30 అలా ఉంటాయి అనుకుంటాను. ఒకసారి తీసుకొచ్చాను. ఇంకా 1-2 కేజీల కోసం ఏం తీసుకొస్తాంలే అని ఇంకా నార్మల్ రైసే యూస్ చేస్తాను అనమాట. నార్మల్గా మనం 1:2 రేషియో యూస్ చేస్తాం కదా. సో నేను కూడా అలాగే పిండి యూస్ చేసినప్పుడు 1:2నే యూజ్ చేశాను. బట్ అవి కొంచెం మెత్తగా క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా వచ్చాయన్నమాట. ఇంక మరి దానికి వేరే మెజర్మెంట్ ఏమన్నా ఉందో తెలియదు, కానీ నేను అలానే యూస్ చేశాను. సో అందుకని అలా వచ్చాయేమో. ఇంకా అందుకని ఇప్పటి నుండి అయితే నేను నార్మల్గా మేము యూస్ చేసే రైసే యూస్ చేస్తున్నాను అనమాట. ఏముందులో 1-2 కేజీలకి అన్నట్లు. సో దోశలు అయితే బాగా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది ఈ రైస్కి కూడా. అండ్ ఇక్కడ నేను తింటూ నిహిరాతో అయితే మాట్లాడుతున్నాను. నిహిరాని మా హస్బెండ్ ఎత్తుకొని ఉన్నారనమాట. ఇంకా నా దగ్గరికి రావాలని పాపం అది. ఇంకా సర్లే, ఇంకా మళ్ళీ వర్క్ ఉంది, తిన్నాక మళ్ళీ గిన్నెలన్నీ కడగాలి, చిమ్ముకోవాలి. సో నేను నైటే పని మొత్తం చేసేసుకుంటాను. నాకు కుదిరితే నేను గిన్నెలు కడిగేస్తాను, లేదంటే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళిద్దరికి తన స్నానం చేయించి నిహిరాకి ఫుడ్ కూడా పెట్టేశాడు. ఇంకా సర్లే, ఇంకా గిన్నెలు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు నేనైతే కడిగేస్తాను అనమాట. లేదంటే అప్పుడప్పుడు తను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీతోనే మాట్లాడుతున్నాను క్లీనింగ్ గురించి. సో చూసుకోలేదు, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది. టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడ నుండి అయితే సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి. సో ఇంకా అందుకే మళ్ళీ మ్యూట్ చేయాల్సి వచ్చింది. నేను నైటే వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. క్లీనింగ్ ఏది ఉన్నా సరే నైటే అయిపోతుంది. సో మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే నా మైండ్ పనిచేస్తుంది. ఇంకా కుకింగ్ ఒకటే పెట్టుకుంటాను లేచాక. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 కల్లా మా హస్బెండ్ వస్తారు. సో ఆలోపు నాకు ఈ కుకింగ్ అయిపోతే చాలు, ఇంక వేరే పని ఏం పెట్టుకోను అనమాట. అదండి సంగతి. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్, బాయ్ 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 బాయ్.